గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది కదా అన్న, ఎలా అనిపించింది అన్న టీజర్? నాకైతే మస్తుగా అనిపించింది అన్న. ఈ షార్ట్ అసలు గ్రాండ్యూర్ కానీ అది మధ్య మధ్యలో సాంగ్స్ తాలూకు విజువల్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో పూర్తిగా అంటే లైక్ కంప్లీట్ విజువల్స్ చూసేంత వరకు మనం చెప్పలేము అనమాట. లైక్ నాకైతే ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్స్ కంప్లీట్గా. సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా, సాంగ్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే సాంగ్స్ మాత్రం యావరేజ్ ఉన్నాయి. సో మేబీ లైక్ విజువల్ పరంగా అదిరిపోతుందని నాకు ఫీలింగ్. ఎందుకంటే శంకర్ గారి కదా, లైక్ మేబీ టాప్ నాచ్ ఉంటుందని నా ఫీలింగ్. అంటే చాలా మంది ఏమన్నా శంకర్ గారి టీజర్లు గారి ట్రైలర్ బాగుంటాయి, మూవీ బాగోదు అంటున్నారు. అంటే లైక్ అది కంటెంట్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము. ఒక్కొక్కటి ఒక పేలుతుంది, ఒక్కొక్కటి పేలదు. లైక్ మనం అది జనరల్గా డిసైడ్ అయ్యి చెప్పడానికి రాదన్నమాట. యా, జనవరిలో రిలీజ్ అవుతుంది అన్న. అవును. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్? అంటే మేబీ లైక్ పాజిటివ్ అంటే ఓపెనింగ్స్ వస్తాయి, పాజిటివ్ టాక్ వస్తే ఇంకా లాంగ్ రన్లో కొడుతుంది. సో ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనేది కాదు, లైక్ అవతల ఎవరున్నా లైక్ ఎంత అంటే కంటెంట్ ఎలా ఉంటే అలా ఆడుతుంది అన్న. లైక్ నాకు తెలిసి ఒక 500 or 600 దాకా వెళ్తుందని నా ఫీలింగ్. అంటే గేమ్ చేంజర్ కంటే పుష్ప 2కి ఎక్కువ బజ్ ఉంది అంటున్నారు. అంటే పుష్ప 2 బజ్ ఉంది. అది ఎందుకు బజ్ ఉందంటే ఆ కంటెంట్ ఇంకా ఎక్కువ రాలేదు మనది గేమ్ చేంజర్. సో ఇదైతే ఆల్రెడీ వచ్చింది కదా, ఆల్మోస్ట్ చాలా వచ్చాయి. సో రిలీజ్ కూడా దగ్గర ఉంది. సో మేబీ అందుకే ఎక్కువ ఇది ఉందని నా ఫీలింగ్ అంతే. ఎలా అనిపించాను గేమ్ చేంజర్ విజువల్ టాప్ నాచ్ అండి. లైక్ అదేంటంటే ర్యాంప్ కట్ చేశాడు చాలా గట్టిగా. అంటే లైక్ కొన్ని షార్ట్స్ మిల్లీ సెకండ్స్లో ఉన్నాయన్నమాట. పాజ్ చేసి చూస్తే లైక్ ఆ డీటెయిలింగ్ కానీ ఆ విజువల్ కానీ అంటే ఎక్కడ లైక్ అంటే శంకర్ గారి మార్క్ ఎక్కడ తగ్గలేదని అనిపిస్తుంది. చాలా మంది డబుల్ యాక్షన్ అంటున్నారు, ఏమైనా అనిపించింది? అంటే డబుల్ యాక్షన్ మేబీ లైక్ స్టార్టింగ్ నుండి తెలిసిందే. లైక్ లీక్స్ ఫొటోస్ కానీ అంటే సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి, ఒకటి అప్పన్న అని ఒకటి రామ్నందన్ అని. సో మేబీ లైక్ డబుల్ యాక్షన్లో ఇరగదీస్తాడని నా ఫీలింగ్. అంటే బ్రదర్సా లేకపోతే నాన్న కొడుకు క్యారెక్టర్? మేబీ నాన్న కొడుకు క్యారెక్టర్ ఉండొచ్చు. ఎప్పుడు శంకర్ గారిది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు కోర్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది. సో ఆ కోర్ నాకు అది ఎలివేట్ అయితే ఈజీగా లైక్ దూసుకోపోతుంది ఆడియన్స్లోకి. ఒక త్రిబుల్ ఆర్ని బీట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే త్రిబుల్ యాక్టింగ్లో మేబీ ఉండొచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ డైరెక్టర్ మనోడు అంటే లైక్ ఆయన ఎలా ఉపయోగిస్తే అలా అంటే యూజ్ అవుతాడు. సో నాకు తెలిసి గ్రే షేడ్ అంటే లైక్ త్రిబుల్ ఆర్లో ఎలా ఉందంటే గ్రే షేడ్ ఉంది. సో అది ఎలివేట్ అయ్యింది. మనోడు దాంట్లో ఫుల్ పాజిటివ్ కాబట్టి సో మనం లైక్ యాక్టింగ్ పరంగా ఎక్కువ ఉంటుంది. బట్ మనం చెప్పలేము అన్నమాట బీచ్